చేయండి. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని ఆరోపించారు. గుంటూరులో పర్యటించిన వైఎస్ జగన్ అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. మనందరికీ తెలుసు, మరి ఏదైతే అంబటి రాంబాబు వ్యక్తిగత దోషణలతో ముఖ్యమంత్రిని ఒక విపరీతమైన మాటలతో మాట్లాడారో దాని గురించి కావచ్చు, మరి అంబటి రాంబాబుని అరెస్టు చేయడం అయితే జరిగింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించడం అయితే జరిగింది. మరి ఆ తర్వాత ఆయన కుటుంబాన్ని మీద కొంతమంది టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. దీనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు. ఎందుకు ఈ రకంగా చేస్తానో అంబటి రాంబాబు అన్న నిజం మాట్లాడితే ఈ రకంగా అరెస్టులు చేస్తారా? మరి మేమంతా వస్తే మరి అందరి లెక్కలు తేలుస్తాం, 3 ఏళ్లలో వస్తా, మీ అందరి లెక్కలు తేలుస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మరి ఏదన్నా ఉంటే అనుకోకుండా వాళ్ళు తిడితే ఆ ప్రతిస్పందనగా కావాలని అంబటి రాంబాబు తిట్టలేదు, ప్రతిస్పందనగా తిట్టారు. దానికి కూడా నేను అలా ఉండవలసింది కాదు అని చెప్పి ఆయన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడారు. అయినా కూడా వినకుండా మరి పొగడాల్సింది పోయి అంబటి రాంబాబుని మెచ్చుకోవాల్సింది పోయి ఈ రకంగా పాపం అంబటి రాంబాబుని అరెస్టు మీరు చేస్తారా అని చెప్పి నిప్పులు జరిగారు జగన్మోహన్ రెడ్డి. మీరేమనుకుంటున్నారు? అంబటి రాంబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడారు? మరి పాపం ఏ అమాయకుడంగా ఉన్న ఈ యొక్క అంబటి రాంబాబుని ఈ రకంగా అన్యాయంగా కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం మరి ఈ రకంగా చేయటాన్ని మరి 100% ఖండిస్తున్నామన్న జగన్మోహన్ రెడ్డి గురించి మీరేమంటారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా చూడొచ్చు, ముస్లిం ఓట్ బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటం. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చారు. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకి విచ్చేయటం అయితే జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం ఓటు బ్యాంకు కోసం తహతహలాడుతుంది, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మరి వాళ్ళు లెక్క చేయడం లేదు, వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు నబీన్ అయితే చేశారు. మరి రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరిగే దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హెచ్చరించారు. మహబూబ్ నగర్లో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటపడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా నోరు మెదపడం లేదని, ఆలయాలు భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ముస్లిం సంతుష్టీకరణ విధానాలతో ఓట్ బ్యాంక్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన దుయ్యబట్టారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారన్నారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు చూస్తుందని, ఇదే సమయంలో హిందూ దేవాలయాన్ని సనాతన ధర్మంపై కక్ష కట్టి వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని, ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో ప్రభుత్వం కోత విధిస్తుందని ఆయన తీవ్ర ఆరోపణలు అయితే చేయటం జరిగింది. మరి నబీన్ తన యొక్క ప్రసంగాన్ని ఆ రకంగా చేశారు. రేవంత్ సర్కార్ మీద విపరీతమైన ఆరోపణలు అయితే చేయటం అయితే జరిగింది. దీనికి సంబంధించి మరి నబీన్ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందో లేదో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం. బీజేపీ తరఫున ప్రచారం చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసిన కిషన్ రెడ్డి, రామచంద్రరావు మరి 7-8 తేదీల్లో పవన్ కళ్యాణ్ ప్రచారానికి రానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీలో నూతనోత్సాహం కనిపిస్తుంది. జనసేన పార్టీ తెలంగాణలో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏలో తమ మిత్రపక్షమైన మరి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఫిబ్రవరి 7-8 తేదీల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. పవన్ కళ్యాణ్తో బీజేపీ కీలక భేటీ చేసింది. ట్విట్టర్ వేదికగా బీజేపీ ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తన ఎక్స్ ట్విట్టర్లో వేదికగా తెలిపారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారని, ఎన్నికల ప్రచారానికి అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. ఇరు పార్టీల ఉమ్మడి ప్రచారం తెలంగాణ పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో జనసేన మరి తన సత్తా అయితే చాటింది, కానీ తెలంగాణలో అంత ఉనికి అయితే లేదు. కానీ మరి ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీతో
దోస్తీ ఉంది కాబట్టి మరి తమ సంపూర్ణ మద్దతు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరి కంపల్సరీ ఆయన ప్రచారం కూడా చేస్తారని చెప్పి బీజేపీ అధినాయకత్వం చెప్తుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇంపాక్ట్ ఉంటుందా తెలంగాణలో ఉండదా అనేది మరికొంతకాలంలో మనకైతే తెలుస్తుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ దిష్టి కళ్యాణ్ అని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా వస్తుందని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తారన్న ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పవన్ ఒక దిష్టి కళ్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏపీలో చేసుకోవాలని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని, గతంలో తెలంగాణ గురించి నీచంగా మాట్లాడారని విమర్శించారు. పవన్ చెప్పారని ఇక్కడ ఎవరు ఓటు వేయరన్నారు. ఇవాళ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా రాపోతుందని ఆయన జోసు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మతం పేరుతో రెచ్చగొట్టిన పార్టీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ మరోసారి మతం పేరుతో బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక అందులో భాగమే తెలంగాణ ప్రజల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మత వైషమ్యాలకు అతీతంగా సోదరభావంతో మెలిగే తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. భహింస అల్లర్ల వల్లే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం పేరుతో ఓట్లు అడుగుతుందని తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం అయితే జరిగింది. మరి బీజేపీ ఏదైతే ఉందో మత రాజకీయాలు చేస్తుంది, మతాల మధ్య కులాల మధ్య వైషమ్యాలను క్రియేట్ చేసేటట్టు చేస్తుంది. కాబట్టి బీజేపీకి ఈసారి గుండు సున్నా వస్తుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని చెప్పి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించడం అయితే జరిగింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీరు ఏదన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మీరు రాజకీయాలు చేసుకోవాలి, కానీ ఇక్కడ మిమ్మల్ని ఎవరూ నమ్మేది లేరు. మీరు పవన్ కళ్యాణ్ కాదు, ఒక దిష్టి కళ్యాణ్. గతంలో మీరు చాలాసార్లు తెలంగాణ ప్రజల మీద అనేక కమెంట్స్ చేస్తున్నారని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం అయితే జరిగింది. మీరేమనుకుంటున్నారు? మరి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటల్ని ఏ రకంగా తీసుకుంటారో మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఇదిగో నరవణి పబ్లిక్ కాలేదన్నారు. ఇప్పుడేమంటారు? లోక్సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ లోక్సభకు వస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మోడీకి సభకు వస్తే నేను నేరుగా వెళ్ళి ఆయనకు నరవణే రాసిన పుస్తకాన్ని ఇస్తాను. తద్వారా ఆ పుస్తకాన్ని చదివి మోడీ నిజాలను తెలుసుకుంటారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే రాసిన బుక్ లదాఖ్లో జరిగిన ఘటనను వివరిస్తుంది. దీనికి ముఖ్యంగా దేశంలోని యువత చదవాలి. కైలాష్ రిడ్జి ప్రాంతంలో చైనా దళాలు వారి ట్యాంకుల మోహరింపు గురించి బుక్లో నరవణే హైలైట్ చేశారు అని బుధవారం లోక్సభ వద్ద ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే వ్యాఖ్యానించారు. మరి ఇది నరవణే బుక్ పబ్లిష్ కాలేదన్నారు కదా అంటూ ప్రదర్శించారు. మరి చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించినప్పటికీ స్పష్టమైన అనుమతి లేని పక్షంలో భారత బలగాలు కాల్పులు జరపకూడదనే సమయంలో టాప్ నుండి అందించిన స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. దీన్ని మొన్న పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మరి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఏదైతే మరి తీవ్రంగా ఖండించారు. మరి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీని ప్రశ్నించారు. మరి మీ దగ్గర అలాంటి బుక్ ఉంటే తీసుకురావాలి మీరు అని చెప్పారు. కానీ ఇదిగో నరవణే రాసిన బుక్ నా దగ్గర ఉంది అని చెప్పి దీన్ని ప్రదర్శించారు. ఈరోజు మీరు పార్లమెంటుకు రారేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వస్తే డైరెక్ట్గా మీ దగ్గరికే తీసుకొచ్చి ఇది ఒకసారి చదవండి అని చెప్తాను. అదేవిధంగా భారతదేశంలో ఉన్న యువత మొత్తం కూడా ఈ బుక్ను చదవాలి అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం అయితే జరిగింది. మరి చూద్దాం.